కాంగ్రెస్ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఎంపీ అరవింద్. 370 తీసేస్తాం, ట్రిపుల్ తలాక్ తీసేస్తామంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లోపల హిందుత్వం ఉందని, కానీ ఆయన ఏం చేయలేకపోతున్నారని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లకు ఎజెండానే లేదని, ప్రజలకు ఏం చేస్తామో, ఏమి హామీ ఇస్తారో చెప్పట్లేదని అరవింద్ విమర్శించారు. దేశాన్ని విభజించిన పార్టీ మీది విభజించినాక 1975లో సెక్యులర్ పదం తీసుకొచ్చి పెట్టిన పార్టీ మీది రాజ్యాంగంలో ఎందుకు పెట్టిరు? మథురాలో కృష్ణుడు పుట్టిన జన్మస్థలం ఏదైతే జైలు ఉన్నదో ఆ జైలు మీద ఇంత పెద్ద మస్జిద్ ఉన్నది. ఆ కేసు కోర్టులో ఉంది. మీ స్టాండ్ ఎటువైపు అంటే ఆన్సర్ ఉండదు. ఈయనకి జీవన్ రెడ్డి గారికి ఉండదు. మై హిందూ మై ప్రాక్టీస్ అంటారు. అది హిందీ ఇంగ్లీష్ తెలియదు. రేవంత్ మాట్లాడింది ఆప్కే అదాలతల మై హిందూ మై ప్రాక్టీస్ అంటాడు. ఆయన కూడా తెలియదు దీని మీద స్టాండ్. మీరు ఓట్లు అడుగుతున్నారు.